హాయ్ గైస్. సో ఈ వీడియోలో మనం రీఆర్డర్ జీరోస్ అనే క్వశ్చన్ చూద్దాం రండి. సో క్వశ్చన్లో ఏం చెప్తున్నారంటే, ఇంప్లిమెంట్ ద ఫంక్షన్ రీఆర్డర్ జీరోస్ దట్ టేక్స్ అన్ ఇంటీజర్ అరే నమ్స్ అండ్ మూవ్స్ ఆల్ జీరోస్ టు ద ఎండ్ వైల్ మెయింటైనింగ్ ద రిలేటివ్ ఆర్డర్ ఆఫ్ ద నాన్ జీరో ఎలిమెంట్స్. ద ఆపరేషన్ షుడ్ బి పర్ఫార్మ్డ్ ఇన్ ప్లేస్. సో ఇప్పుడు క్వశ్చన్లో ఏం చెప్తున్నారంటే, ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇలా మనకు ఒక అరే ఇస్తారంట. ఈ అరే లోపల జీరోస్ ఉన్నాయి అండ్ నాన్ జీరో వాల్యూస్ ఉన్నాయంట. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఉన్న జీరోస్ మొత్తాన్ని లాస్ట్కి మూవ్ చేయమంటున్నారు అండ్ మిగతా ఎలిమెంట్స్ యొక్క ఆర్డర్ ఏదైతే ఉందో అది అలానే ప్రిజర్వ్ అవ్వాలంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లాస్ట్కి మూవ్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమొస్తుందంటే ఫస్ట్ వన్ ఉంది, నాన్ జీరో వాల్యూస్ ఏంటి 135 కదా. సో అవి అదే ఆర్డర్లో ఉండాలంట, ముందుకి 135 ఉండాలి, మిగతా జీరోస్ ఏవైతే ఉన్నాయో అవి లాస్ట్కి మూవ్ చేయాలంట. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీరు ఈ వాల్యూస్ ఆర్డర్ ఏదైతే ఉందో 1 తర్వాత 3 ఉంది, 3 తర్వాత 5 ఉంది. సో జీరోస్ మంది లాస్ట్కి తీసుకెళ్ళిపోయినా ఈ 135 ఆర్డర్ తప్పకూడదంట. అలా కాకుండా ఇప్పుడు 135లో ఫస్ట్ నేను 3 ముందు తీసుకొస్తాను, 5 తీసుకొస్తాను, 1 తీసుకొస్తాను, 0 తీసుకొస్తానంటే ఇప్పుడు ఈ 135 అనేవి అదే ఆర్డర్లో లేవు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 1 ఉంది, తర్వాత 3 ఉంది, తర్వాత 5 ఉంది. ఐ హోప్ మీకు క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. సో నాన్ జీరో వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ముందుకు జరిపే ప్రాసెస్లో వాటి యొక్క ఆర్డర్ అయితే తప్పకూడదు అనమాట. 1 ముందే ఉండాలి, దాని తర్వాత 3 ఉంది, దాని తర్వాత 5 ఉంది. సో అవన్నీ ముందు తీసుకొచ్చినా కూడా 135 అదే ఆర్డర్లో ఉండాలి అండ్ జీరోస్ అని లాస్ట్కి వెళ్ళిపోవాలన్నమాట. ఓకే, సో దీనికి అగైన్ నేను సొల్యూషన్స్కి వెళ్ళకముందు ఐడ్ లైక్ టు క్విక్లీ ఆస్క్ యూ టు పాజ్ దిస్ వీడియో అండ్ మీ సొంతగా మీకు ఎన్ని సొల్యూషన్స్ ఇప్పుడు తట్టాయో కమెంట్ డౌన్ చేయండి, వెంటనే బిగినెస్కి వెళ్ళిపోతుంది. ఆల్రైట్, సో సొల్యూషన్ 1 ఏంటి అంటే, జనరల్గా మనం ఈ క్వశ్చన్ చూసిన వెంటనే మనకి బేసిక్గా ఫస్ట్ వచ్చే ఆలోచన ఏంటంటే, అరే మొత్తం నడుచుకుంటూ వెళ్ళిపోదాం ఫర్ లూప్ వేసి చివరి దాకా. వెళ్ళే ప్రాసెస్లో ఈ నాన్ జీరో వాల్యూస్ అన్ని ఒక కొత్త అరే తయారు చేసుకుందాం. నాకు నాన్ జీరో వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి వాటిని ఆన్సర్లోకి తోసేసుకుంటూ పోతా. ఇదే ఆన్సర్ అనమాట. నా ఆన్సర్ అనే ఒక అరే తీసుకుంటాను. ఇలా నడుచుకుంటూ వెళ్ళే ప్రాసెస్లో జీరో కానీ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటినేమో ముందుకు తోసేస్తా. ఆ తర్వాత నాకు ఎప్పుడెప్పుడైతే జీరోలు తగులుతాయో, జీరో తగిలినప్పుడు నేను జీరోస్ కౌంట్ అని ఒక వేరియబుల్ తీసుకుంటాను. ఈ కౌంట్ నాకు ఎందుకు అంటే, అసలు ఈ అరే మొత్తంలో ఎన్ని జీరోస్ ఉన్నాయని నాకు తెలుస్తుంది అనమాట. సో ఈ అరేలో నాకు 2 జీరోస్ ఉన్నాయి. సో నేను ఒకే ఒక ఫర్ లూప్ వేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా నడుచుకుంటూ వెళ్తా. ఒకవేళ అది జీరో అయితే జీరో యొక్క కౌంట్ పెంచుకుంటూ వెళ్తా, జీరో కాకపోతే అరేలో దోసుకుంటూ వెళ్తా. ఇలా ఫర్ లూప్ మొత్తం అయిపోయేసరికి నాన్ జీరో వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అరే లోపలికి వచ్చేస్తే ఆర్డర్ కూడా అలానే మెయింటైన్ అవుతుంది. చివరికి నేను ఎలా చేయాల్సింది ఏంటంటే, జీరోస్ ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు 2 జీరోస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను దీనిపైన ఒక ఫర్ లూప్ ఒక వైల్ లూప్ వేసి ఈ మిగిలిపోయిన సున్నాలు ఎన్నైతే ఉన్నాయో, జీరోస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్ళి లాస్ట్లో వీటికి అటాచ్ చేస్తే సరిపోతుందిగా. అంటే ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి అనుకోండి, నేను 0,0 అనే దీన్ని తీసుకెళ్ళి ఇందులో పుష్ చేస్తే సరిపోద్ది కదా. సో అప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది, 13500 సరిపోతుందా లేదా? రైట్. సో సింపుల్గా మనం ఒక అరే తీసుకుంటున్నాము, ఒక ట్రావెర్స్ చేస్తున్నాము, ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం జీరోస్ కౌంట్. ఈ జీరోస్ కౌంట్ అనేది జీరోస్ ఎన్ని ఉన్నాయని లెక్కెట్టుకుంటూ వెళ్తుంది, లెక్కను మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుంది. మిగతా ఉన్న నాన్ జీరో వాల్యూస్ అనేది అరేలో తోసుకుంటూ వెళ్తున్నాం. ఆ తర్వాత ఈ ట్రావెర్సల్ మొత్తం అయిపోయేసరికి మన చేతిలో ఒక అరే ఉంటుంది, ఒక జీరోస్ కౌంట్ ఉంటుంది. ఇక్కడ ఎన్ని జీరోస్ అయితే కౌంట్ చూపిస్తున్నాయో అన్ని జీరోస్ని దీని లోపల పుష్ చేస్తాం అనమాట. దట్ విల్ గివ్ అవర్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. దిస్ ఈజ్ సొల్యూషన్ 1. ఓకే, సో సొల్యూషన్ 2 వచ్చేసరికి ఏంటంటే, ఇది కొంచెం బిగినర్కి కొంచెం ఫోకస్ చేయాలి. బిగినర్స్ అనేవాళ్ళు కొంచెం ఎక్కువ దృష్టి పెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, వాడు ఇచ్చిన అరే ఏదైతే ఉందో దీనిపైన ట్రావెర్స్ అవుతున్నాం. సింపుల్, మళ్ళీ ఫర్ లూప్ వేస్తున్నాం, i = 0 అండ్ నేను ఒక 0 ఇండెక్స్ అని ఒకటి తీసుకుంటున్నాను అనమాట, ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం. ఈ 0 ఇండెక్స్ ఏంటంటే, చివరిసారిగా నేను ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ టైం 0 ఏదైతే ఉందో ఆ 0 యొక్క ఇండెక్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా ఉందనుకోండి, లైక్ 5 4 3 0 1 0 ఇలా ఉందనుకోండి. సో ఇప్పుడు ఈ 0కి ముందున్న వాల్యూస్ అన్ని, లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్ని నాన్ జీరో వాల్యూస్ అనమాట. అంటే ఫస్ట్ ఇప్పుడు దాకున్న వీటన్నిటిలో ఫస్ట్ టైం 0 నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. దట్ ఈజ్ 0 ఇండెక్స్. అర్థమైందా? సో ఈ 0 ఇండెక్స్ దేన్ని తెలియజేస్తుందంటే, ఫస్ట్ టైం నేను ఇప్పటిదాకా లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిలో ఎక్కడ 0 లేదు, మొదటిసారిగా నేను జీరో చూసింది ఇక్కడే. సో ఈ 0కి ముందు ఎన్ని జీరోస్ అన్నా ఉండొచ్చు రైట్ సైడ్లో, బట్ దీనికి లెఫ్ట్ సైడ్లో ఏ జీరోస్ లేవు. సో మొదటిసారి 0 ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో అలాంటి 0తోనే నాకు పని ఉంది. ఎందుకంటే ఈ 0 నేను ఏం చేస్తానంటే ముందు వైపుకి ఇసిరేసుకుంటూ పోతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 అనే వాల్యూ ఉంది అనుకోండి, ఈ 5 అనే వాల్యూ ఇక్కడ తోసాను, ఈ 0ని ఇక్కడ చేసాను. సో అలా నేను నెక్స్ట్ 0 ఎక్కడ ఉందో ఇది మెయింటైన్ చేసుకుంటూ వెళ్తానమాట. ఈ 0 ఇండెక్స్ అనేది ఫస్ట్ 0 నాకు ఎక్కడ కనిపిస్తుందో ఆ ఇండెక్స్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే, ఇక్కడ దీన్ని డ్రై రన్ చేసి చూపిస్తాను, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఈ ఎగ్జాంపుల్లో 0 1 0 3 5 ఇలా ఉంది కదా. సో నేను ఫర్ లూప్ వేసాను, int i = 0. ఈ i ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడికి ఫర్ లూప్ ఇలా ట్రావెర్స్ అవుతుంది కదా. వెళ్ళే ప్రాసెస్లో మనం ఏం చేస్తున్నామంటే, ఫర్ int
ఓకే, కోడ్ కన్నా ఫస్ట్ నేను లాజిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఐ ఇక్కడ ఉంది. సో నేను జీరో కౌంట్ జెడ్ అని పెడుతున్నాను ఫర్ డ్రై రన్ కీప్ ఈజీగా ఉంటుందని. దీన్ని కూడా జీరోతో ఇనిషియలైజ్ చేశాను. సో టెక్నికల్గా ఈ రెండు జీరో. నేను ఎప్పుడు స్వాప్ చేస్తాను అంటే, ఇప్పుడు నేను నాన్ జీరో వాల్యూ వచ్చినప్పుడు మాత్రమే స్వాప్ చేస్తాను. ఇప్పుడు ఇది జీరో వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే ఐని ముందుకు జరిపేస్తాను, సైలెంట్గా ముందుకు వెళ్ళిపోతాం. ఇప్పుడు నాకు జీరో కాకుండా ఏదైనా వాల్యూ తగిలితే అప్పుడు నేనేం చేస్తానంటే ఆ వాల్యూని జీరోత్ ఇండెక్స్ దగ్గర ఉన్న వాల్యూని స్వాప్ చేస్తాను. ఇక్కడ నేను మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఐ నాన్ జీరో వాల్యూ దగ్గరకు వచ్చింది, అంటే ఇక్కడ ఒక వాల్యూ తగిలాడు జీరో కాకుండా. అప్పుడు నేను దీన్ని స్వాప్ చేస్తే నాకు వచ్చే అవుట్పుట్ ఏంటంటే 1 ఇక్కడికి వస్తుంది, 0 ఇక్కడికి వస్తుంది, మిగతా 3 వాల్యూస్ అలానే ఉంటాయి, 0, 3, 5 అలానే ఉంటాయి అనమాట. ఇప్పుడు నా ఐ పని అయిపోయింది, ఐ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత ఇక్కడున్న జీరో ఏమైపోయింది, ఇక్కడున్న జీరో నేను ఇక్కడ తీసుకొచ్చాను కదా, అప్పుడు నేను నాన్ జీరో వాల్యూ ఇక్కడికి వచ్చేసింది. అప్పుడు నా జీరోని కూడా జీరో పని అయిపోయింది కాబట్టి జీరోని ముందుకు జరుపుకోవాలి. ఓకే, ఫర్ లూప్ ఏం చేస్తుంది అంటే బేసిక్గా ఇక్కడ నాన్ జీరో వాల్యూ ఏదైతే వస్తుందో అప్పుడు లాస్ట్ టైం నేను జీరో ఎక్కడైతే చూసానో వాటితో స్వాప్ చేసిన తర్వాత ఇక్కడున్న జీరో కాస్త ఇక్కడికి వచ్చేస్తుంది. ఫర్ లూప్ ఎలాగ జరుగుతుంది కాబట్టి ఇక్కడున్న ఐ కాస్త ఇక్కడికి వెళ్ళిపోయింది అనమాట. అదే ఇక్కడ జరిగింది. సో బేసిక్గా ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఐ ఇక్కడికి వెళ్ళిపోయింది, జీరో ఇక్కడికి వచ్చింది. అగైన్ చూసారా, ఈ జీరో అనేది చివరిసారిగా అంటే ఫస్ట్ టైం నేను జీరో ఎక్కడ చూశాను, సో ఫార్ ఫస్ట్ జీరో ఎక్కడ స్టార్ట్ అవుతుందో వాడికే పాయింట్అవుట్ చేసి పట్టుకొని ఉంది. మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఈ ఐ పొజిషన్ ఎక్కడైతే ఉందో అది మళ్ళీ జీరో అయిపోయింది. నేను నాన్ జీరో అయినప్పుడు మాత్రమే నేను స్వాప్ చేస్తాను, నాన్ జీరో కాకపోతే నేను డైరెక్ట్గా ఐని ముందుకు మూవ్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ నాకు నాన్ జీరో వాల్యూ తగిలింది, ఇది జీరో కాదు. అప్పుడు నేనేం చేస్తాను, ఈ ఐలో ఉన్న వాల్యూని ఈ జెడ్లో ఉన్న వాల్యూని నేను స్వాప్ చేస్తాను. అప్పుడు మనకి అరే ఎలా ఫామ్ అవుతుందని మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, 1 ఇక్కడున్న 3 ఇక్కడికి వచ్చేసింది, మధ్యలో 0 అలానే ఉంది, ఇక్కడున్న 0 ఇక్కడికి వెళ్ళిపోయింది, ఇక్కడికి వచ్చింది అనమాట. ఈ 3 ఈ 0 స్వాప్ అయినాయి, 5 అలానే ఉంది. సో ఇప్పుడు ఇక్కడున్న ఐ కాస్త ఏమైపోయిందంటే ఇక్కడికి వెళ్ళిపోయింది అనమాట. అప్పుడు ఇక్కడున్న జెడ్ కాస్త ఇక్కడికి వచ్చిందనమాట. ఓకే, సో అగైన్ ఈ జెడ్ అనేది మళ్ళీ ఫస్ట్ 0 ఎక్కడైతే కనిపిస్తుందో వాడికే పాయింట్అవుట్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ ఐ అనేది లాస్ట్లో పాయింట్అవుట్ చేస్తుంది అనమాట. మళ్ళీ ఏం చేస్తుంది, మన కండిషన్ ప్రకారం ఐలో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది నాన్ జీరో వాల్యూ అయితే దీన్ని జెడ్లో ఉన్న వాల్యూని మనం స్వాప్ చేస్తున్నాం అనమాట. అప్పుడు ఏమవుతుంది, 1, 3, 5, 0, 0 స్వాప్ అయిపోయింది, అంటే ఇది స్వాప్ అయిపోయింది. సో ఇప్పుడు ఐ ఇక్కడ ఉంది కదా, ఐ లాస్ట్కి వెళ్ళిపోయింది, అరే అవుట్ ఆఫ్ ద లూప్ వెళ్ళిపోయింది కాబట్టి ఫర్ లూప్ ఆగిపోద్ది. ఈ లోపల నువ్వు అబ్జర్వ్ చేస్తే నాన్ జీరో వాల్యూస్ ముందుకు వచ్చేసినాయి, జీరో వాల్యూస్ లాస్ట్కి వచ్చేసినాయి. ఐ హోప్ మీకు లాజిక్ అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా లాజిక్ అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇదే లాజిక్ని మళ్ళీ ఒకసారి చూడండి. అండ్ ముఖ్యంగా నేను బిగినర్స్కి సజెస్ట్ చేసేది ఏంటంటే పేపర్ అండ్ పెన్ తీసుకొని డ్రై రన్ చేయండి అనమాట. మీకు విజువలైజేషన్ పవర్ ఇంకా పెరుగుతుంది. ఓకే, ఎవరో ఎక్స్ప్లెయిన్ చేసిన దానికన్నా మీ సొంతగా మీరు థింక్ చేసే కొద్దీ మీ బ్రెయిన్ సెల్స్ డెవలప్ అవుతాయి అనమాట. ఆల్రైట్, సో వీటికి వెళ్ళి ఒకసారి మనం కోడ్ చేద్దాం రండి. అగైన్ దీనికి ఇంకా చాలా సొల్యూషన్స్ ఉన్నాయి, ఆప్టిమిస్టిక్ సొల్యూషన్స్ ఉన్నాయి. బట్ ఒక బిగినర్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం థాట్ ప్రాసెస్ బూస్ట్ చేయాలనే ఉద్దేశం మీద మేము 2 సొల్యూషన్స్ మాత్రమే చెప్తున్నాం. మీకు ఇంకా బెటర్ సొల్యూషన్స్ తెలుసుంటే కమెంట్ డౌన్ చేయండి, మిగతా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ మనం ఏం చెప్పాము, అరే మొత్తం ఇలా వెళ్ళే ప్రాసెస్లో మనం ఫస్ట్ అరే సైజ్ తీసుకుందాం రండి. అరే సైజ్ తీసుకున్నాము. అరే మొత్తం వెళ్ళే ప్రాసెస్లో నాన్ జీరో వాల్యూస్ ఉంటేనేమో ఒక ఆన్సర్ అనే వెక్టర్లో దోసేసుకుంటాము, జీరోస్ ఎన్ని అయితే ఉన్నాయో ఆ లెక్క కూడా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాము. చివరికి ఎన్ని జీరోస్ అయితే ఉన్నాయో ఆ నాన్ జీరో వాల్యూస్ ఆన్సర్కి అపెండ్ చేస్తున్నాం అనమాట. రైట్, సో వాడు అవుట్పుట్ మనల్ని ఈ ఫార్మెట్లో అడుగుతున్నాడు, వెక్టర్ ఆఫ్ ఇంట్. సో నేను అవుట్పుట్ కూడా అలానే క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో నేను రిజల్ట్ అనే ఒక వెక్టర్ తయారు చేసుకున్నాను. సో నేను ఏం చెక్ చేస్తున్నానంటే ఇక్కడ సో ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఏంటంటే ఆ వేరియబుల్ ఏంటంటే జీరోస్ కౌంట్ అనమాట. ఈ జీరోస్ కౌంట్ని జీరోకి ఇనిషియలైజ్ చేసుకుందాం. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్స్ టు 0, ఐ లెస్ దాన్ n అండ్ ఐ ప్లస్ ప్లస్. మన ఫర్ లూప్ వెళ్ళే వేసే ప్రాసెస్లో ఇఫ్ నేను నుంచిన అరే ఆఫ్ ఐ కనుక నాట్ ఈక్వల్స్ టు 0 అంటే అది 0 కాకుండా ఉందనుకోండి, నేను డైరెక్ట్గా నా రిజల్ట్లోకి పుష్ చేసేస్తున్నా దాన్ని. రిజల్ట్ డాట్ పుష్ బ్యాక్ ఆఫ్ అరే ఆఫ్ ఐ. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను అరే మొత్తం ఇలా తిరిగే ప్రాసెస్లో నాకు ఒకవేళ 0 కాకుండా మిగతా వాల్యూ తగిలితే దాన్ని నేను డైరెక్ట్గా ఆన్సర్లో దోసేసుకుంటా. అంటే ఈ పొజిషన్లో మనకి ఏమవుతుందంటే మనం ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 0, 1, 0, 3, 12 అంటున్నాడు కదా. అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే 1 వస్తుంది, 3 వస్తుంది, 1 వస్తుంది, 3 వస్తుంది, 12 వస్తుంది. ఈ 3 వాల్యూస్ ఇక్కడ పుష్ అయిపోతున్నాయి. ఒకవేళ అది ఎల్స్లోకి వెళ్ళింది అనుకోండి, ఇట్ మీన్స్ వాట్ అంటే జీరో కాకుండా ఉన్న వాల్యూస్ని రిజల్ట్లోకి దోస్తున్నాను. ఒకవేళ జీరోస్ అయితే నేను నిలబడిన వాల్యూ ఏదైతే ఉందో అది 0 అనుకుంటే నేనేం చేస్తున్నాను, జీరోస్ కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో అది 0 అయితే 0 కౌంట్ పెంచుతున్నాను, 0 కాకపోతే ఈ అరేలో తీసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. ఈ ఫర్ లూప్ అంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ జీరోస్ కౌంట్ ఏదైతే ఉందో అది 0 అయ్యేంత బట్టి నా రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ లోపలికి నేను మాన్యువల్గా జీరోస్ పుష్ చేసుకుంటున్నాను అనమాట. 0 డాట్ పుష్ బ్యాక్ ఆఫ్ 0. సో మొత్తం అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, ఆ రిజల్ట్ని రిటర్న్ చేయాలి కాబట్టి రిటర్న్ రిజల్ట్.
దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం రండి. ఆల్రైట్, ద సొల్యూషన్ కూడా యాక్సెప్టెడ్. సింపుల్. అగైన్ మళ్ళీ చెప్తున్నాను. సో నేను ఏం చేస్తున్నానంటే వాడు అవుట్పుట్ ఈ ఫార్మాట్లో కావాలి కాబట్టి నేను అవుట్పుట్ రిజల్ట్ వెక్టర్ ఒకటి తయారు చేసుకున్నాను. సో జీరోస్ కౌంట్ మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి జీరోస్ కౌంట్ కోసం ఒక వేరియబుల్ తయారు చేసుకున్నాను. అరే మొత్తం తిరుగుతున్నాను. అరే మొత్తం తిరిగే ప్రాసెస్లో ఒకవేళ నాకు జీరో కాకుండా వేరే వాడు తగిలితే నేను రిజల్ట్ అరేలోకి తోసేసుకుంటున్నాను డైరెక్ట్గా. జీరో తగిలితే జీరో యొక్క లెక్క మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాను. అలా నా రిజల్ట్ అరే మొత్తం తయారైపోయి వచ్చింది 1 3 12 అని చెప్పేసి. లాస్ట్లో నేను ఏం చేస్తానంటే ఆ 1 3 12కి లాస్ట్లో 0 0 0 అనేది నేను యాడ్ చేస్తున్నాను అనమాట. అంటే 2 జీరోలు. ఈ అరే ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో 2 జీరోలు ఉన్నాయి కాబట్టి ఈ అరే 2 సార్లు తిరుగుతుంది. 2 సార్లు తిరిగిన ప్రాసెస్లో నేను 0 0ని ఇంట్రడ్యూస్ చేశాను. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ సొల్యూషన్. అండ్ సెకండ్ సొల్యూషన్ మనం ఏం మాట్లాడాము అంటే మనం డైరెక్ట్గా ఇక్కడ యాక్చువల్లీ ఫస్ట్ సొల్యూషన్లో ఇక్కడ క్వశ్చన్లో ఇంకా అడిగారు. క్వశ్చన్లో స్పెసిఫిక్ ఏమని చెప్పారంటే ద ఆపరేషన్ షుడ్ బి పర్ఫార్మ్డ్ ఇన్ ప్లేస్. అంటే నువ్వు కొత్త వెక్టర్ తయారు కూడా చేసుకోవద్దు, ఉన్న వెక్టర్లోనే నువ్వు ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకో అండ్ జీరోస్ ఆటోమేటిక్గా మారిపోవాలి. సో దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ దిస్. ఫస్ట్ సొల్యూషన్ మీకు జనరిక్గా చెప్పాను మామూలుగా, బట్ ఆ సొల్యూషన్ ఇక్కడ వర్క్ అప్లై చేయకూడదు ఇంటర్వ్యూస్లో, ఎందుకంటే ఎక్స్ట్రా అరే క్రియేటే చేయొద్దు, ఇన్ ప్లేస్లో నువ్వు రివర్స్ చేయాలని స్పెసిఫిక్గా చెప్పారనమాట. ఇప్పుడు మనం సెకండ్ సొల్యూషన్ మనం అనుకుని దీనికి ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది. మనం ఏం చేసాము అంటే ఇంకొక వేరియబుల్ తీసుకున్నాం. ఏంటంటే ఫస్ట్ జీరో. ఫస్ట్ టైం నేను జీరోని ఎక్కడైతే చూసానో జీరో చూసానో వాడి ఇండెక్స్ని నేను జీరోకి ఇనిషియలైజ్ చేసుకుంటున్నాను. నేను అరే మొత్తం రొటేట్ అవుతున్నాను అనమాట. అరే మొత్తం రొటేట్ అయ్యే ప్రాసెస్లో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, సో సింపుల్గా స్వాప్ చేస్తాం అనమాట. ఎప్పుడు స్వాప్ చేస్తున్నాము, ఇఫ్ అరే ఆఫ్ ఐ ఏదైతే ఉందో నేను నాన్ జీరో వాల్యూ చూస్తే అప్పుడు మాత్రమే స్వాప్ చేస్తాను అనమాట. ఎవరితో స్వాప్ చేస్తున్నాను, అరే ఆఫ్ ఐని ఎవరితో స్వాప్ చేస్తున్నాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా, నేను ఫస్ట్ టైం ఎక్కడైతే వాల్యూ చూసానో ఫస్ట్ జీరోని వాడితో స్వాప్ చేస్తున్నాను అనమాట. సో అరే ఆఫ్ ఫస్ట్ జీరో ఏదైతే ఉందో వాటితో స్వాప్ చేస్తున్నాను. స్వాప్ చేసిన తర్వాత ఐ ఎలాగో ఇంక్రిమెంట్ అవుతుంది, కానీ ఫస్ట్ జీరో కూడా ఇంక్రిమెంట్ అవ్వాలి కదా, రైట్. ఫస్ట్ జీరోని కూడా ప్లస్ చేయాలి. అబ్జర్వ్ చేశారా, సో నేను అరే మొత్తం తిరుగుతున్నాను. తిరిగే ప్రాసెస్లో నేను నుంచున్నవాడు నాన్ జీరో, నేను నుంచున్నవాడు జీరో కాకుండా ఉంటే అప్పుడు నేను ఫస్ట్ టైం జీరో ఉన్న వ్యక్తితో నేను రీప్లేస్ చేసుకుంటాను. అప్పుడు జీరో లాస్ట్కి వెళ్ళిపోతుంది, ఆ వాల్యూ ముందుకు వస్తుంది. ఈ ఫర్ లూప్ ఎలాగో రన్ అయితే ఐ ముందుకు జరుగుతుంది, కానీ జీరో వాల్యూ పని అయిపోయింది. జీరో ముందుకు జరిగింది కాబట్టి ఈ ప్లస్ ఫస్ట్ జీరో అనే దాని యొక్క ఇండెక్స్ కూడా ముందుకు జరపాలి. సో మీరు దీన్ని డైరెక్ట్గా ఇక్కడ రన్ చేసుకోవచ్చు. సారీ, నేను ఇక్కడ రిటర్న్ ఇవ్వలేదు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ ఫర్ లూప్ మొత్తం అయిపోయింది కదా, ఈ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా రిటర్న్ అరే ఇచ్చేయాలన్నమాట. ఇక్కడ రిటర్న్ ఫంక్షన్ మర్చిపోయాము. ఈ రిటర్న్ అనేది ఇది ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా, సో మళ్ళీ ఈ కోడ్ని కూడా మీరు ఇక్కడ రాసుకోవాల్సిన అవసరం లేదు, దీన్ని డైరెక్ట్గా ఇక్కడ కూడా రాసుకోవచ్చు, ఇక్కడే మీరు రాసుకోవచ్చు. ఓకే, రిటర్న్ అరే. సో ఫర్ లూప్ వేసాము, నాన్ జీరో వాల్యూస్ అయితే స్వాప్ చేసాము, అండ్ ఫైనల్గా అన్నీ తిరిగే ప్రాసెస్లో నీ అరే లోపలే మోడిఫై అయిపోతుంది అనమాట. కొత్త అరేని మీరు ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. సో నాన్ జీరో వాల్యూస్ ముందుకు వచ్చేస్తే జీరో వాల్యూస్ లాస్ట్కి వెళ్ళిపోతాయి అనమాట. ఓకే, ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం రండి. ఆల్రెడీ సెకండ్ సొల్యూషన్ కూడా యాక్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం తెలుగు మార్కెట్లో ఉన్న మిత్ని బ్రేక్ చేద్దాం రండి. జావా నేర్చుకుంటే జాబ్ వస్తుంది, పైథాన్ నేర్చుకుంటే జాబ్ వస్తుంది అనుకునే వాళ్ళు ఇంకొక 2 minutes ఓపిక్గా వినండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది రియాలిటీ ఏంటో. ఇప్పుడు మనం జావా కోడ్ చూద్దాం రండి. అసలు జావా లాంగ్వేజ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం వింటుంటే ఈ వీడియో తర్వాత మా ఫుల్ జావా ప్లేలిస్ట్ చూడండి. అది చూసాక ఈ ప్లేలిస్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. స్క్రీన్ పైన చూడండి, లెఫ్ట్ సైడ్ లాజిక్ 1 కోడ్ రాశాను, రైట్ సైడ్ లాజిక్ 2 కోడ్ రాసి ఉంచాను టైం సేవ్ చేయడానికి. సో మన లాజిక్ 1 ఈ ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేద్దాం రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి మూవ్ జీరోస్. ఈ ఫంక్షన్ దాని లోపలికి ఒక అరేని తీసుకుంటుంది, ఇది లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ టైప్ అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే అరే యొక్క సైజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాము, ఆ తర్వాత రిజల్ట్ అనే ఇంకొక అరే క్రియేట్ చేసుకుంటున్నాం అనమాట. సో ఈ ఫంక్షన్ అనేది వెనక్కి తిరిగి లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ని రిటర్న్ చేస్తుంది కాబట్టి మనం క్రియేట్ చేసుకునే రిజల్ట్ కూడా అదే ఫార్మేట్లో ఉండాలన్నమాట. ఓకే, సో ఆ తర్వాత జీరోస్ కౌంట్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నాము. ఇది మనం ఇందాక లాజిక్లో డిస్కస్ చేసుకున్నట్లు ఈ అరే ఇచ్చిన అరేలో ఎన్ని జీరోస్ అయితే ఉన్నాయో ఆ జీరోస్ యొక్క కౌంట్ మెయింటైన్ చేసుకోవడం కోసం ఈ జీరోస్ కౌంట్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం అనమాట. సో యాజ్ యూజువల్గా మనం అరే పైన ఫర్ లూప్ రన్ చేస్తున్నాము. మనం ఏమనుకున్నాము, అరే మొత్తం తిరిగే ప్రాసెస్లో జీరో కాకుండా మిగతా వ్యక్తులు ఎవరైతే మనకు తగులుతారో వాళ్ళందరినీ ఈ రిజల్ట్కి యాడ్ చేసుకుంటూ పోతున్నాము. ఒకవేళ జీరో కనుక మనకు తగిలితే మనం జీరోస్ కౌంట్ అనే వేరియబుల్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ పోతాం అనమాట. ఇలా ఈ అరే మొత్తం తిరిగే ప్రాసెస్లో నాన్ జీరో వాల్యూస్ అందరూ కూడా రిజల్ట్లోకి వచ్చేస్తారు. జీరోస్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ కౌంట్ మనం మెయింటైన్ చేసుకుని బయటకు వచ్చేస్తాం. ఫైనల్గా జీరోస్ ఎంతమంది అయితే ఉన్నారో అన్ని జీరోస్ని మనం ఈ రిజల్ట్కి యాడ్ చేస్తున్నాం అనమాట. ఫైనల్గా మనం ఏం చేస్తున్నాం, ఈ రిజల్ట్ని రిటర్న్ చేస్తున్నాం అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లాజిక్ 1. ఇప్పుడు రైట్ సైడ్ లాజిక్ 2 చూద్దాం రండి. రైట్, సో ఇప్పుడు మన లాజిక్ 2ని ఫంక్షన్లో ఇంప్లిమెంట్ చేద్దాం రండి. సో ఫంక్షన్ నేమ్ యాజ్ యూజువల్గా మూవ్ జీరోస్.
ఈ ఫంక్షన్ దాని లోపలికి అరే అనే లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ని ఇన్పుట్గా తీసుకుంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, అరే యొక్క సైజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనమాట. ఆ తర్వాత ఫస్ట్ జీరో అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకుంటున్నాము. సో దీని పర్పస్ ఏంటంటే ఇచ్చిన అరేలో ఉన్న జీరోస్లో మొట్టమొదటిసారిగా జీరో ఎక్కడైతే కనిపించిందో ఆ జీరో యొక్క ఇండెక్స్ మెయింటైన్ చేసుకోవడానికి ఈ ఫస్ట్ జీరో అనే వేరియబుల్ మనం క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. సో దాని తర్వాత మనం అరే మొత్తం పైన ఒక ఫర్ లూప్ రన్ చేస్తున్నాము. అరే మొత్తం తిరిగే ప్రాసెస్లో ఒకవేళ నేను నుంచున్న వాల్యూ నాన్ జీరో అయితే, అంటే నేను నుంచున్న వాల్యూ జీరో కాకుండా ఉంటే నేను మొట్టమొదటిసారిగా జీరో ఎక్కడైతే కనిపించిందో వాడితో స్వాప్ చేసుకుంటాను. సో ఇలా స్వాప్ మొత్తం అయిపోయిన తర్వాత అరే ఎలాగో మళ్ళీ ముందుకి, అంటే ఇండెక్స్ అనేది ఎలాగో ముందుకి ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి జీరోకి పాయింట్అవుట్ చేస్తున్న ఈ ఫస్ట్ జీరో అనే ఇండెక్స్ని కూడా మనం ఇంక్రిమెంట్ చేసుకోవాలన్నమాట మర్చిపోకుండా. సో ఇలా అరే మొత్తం తిరిగే లోపల నాన్ జీరో వాల్యూస్ అన్ని అరేలో ముందుకు వచ్చేస్తాయి, జీరో వాల్యూస్ అన్ని అరేలో లాస్ట్కి వచ్చేస్తాయి అనమాట. ఫైనల్గా మనం ఏం రిటర్న్ చేస్తున్నాం, అరేని రిటర్న్ చేస్తున్నాం అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లాజిక్ 2. ఇప్పుడు మనం పైథాన్ కోడ్ చూద్దాం రండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడు, ఫోకస్ 1 more minute అంతే. నువ్వు ఇప్పుడు పడుతున్న ఈ కష్టానికి రిజల్ట్ తీసుకొని పోదు, ఇంకొక నిమిషం ఓపిక పట్టు. సో అసలు పైథాన్ మీలో ఫస్ట్ టైం వింటుంటే ఈ వీడియో తర్వాత మా ఫుల్ పైథాన్ ప్లేలిస్ట్ చూడండి. అది చూసాక ఈ ప్లేలిస్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ లాజిక్ 1 రాశాను, రైట్ సైడ్ లాజిక్ 2 రాసి ఉంచాను టైం సేవ్ చేయడానికి. మనం ఈ ఫంక్షన్లో ఇంప్లిమెంట్ చేద్దాం రండి. యాజ్ యూజువల్గా ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి మూవ్ జీరోస్. ఈ ఫంక్షన్ దాని లోపలికి నమ్స్ అనే లిస్ట్ని ఇన్పుట్గా తీసుకుంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, నమ్స్ యొక్క లెంత్ క్యాలిక్యులేట్ చేసుకొని ఎన్లో పెట్టుకుంటున్నాము. ఆ తర్వాత రిజల్ట్ అనే ఇంకొక లిస్ట్ క్రియేట్ చేసుకుంటున్నాం అనమాట. ఆ తర్వాత జీరోస్ కౌంట్ మెయింటైన్ చేసుకోవడానికి జీరోస్ కౌంట్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నాము. సో నెక్స్ట్ ఇచ్చిన అరే పైన మనం ఒక ఫర్ లూప్ రన్ చేస్తున్నాం అనమాట. ఈ ఫర్ లూప్లో అరే మొత్తం తిరిగే ప్రాసెస్లో మనకి తగిలిన నాన్ జీరో వాల్యూస్ ఏవైతే ఉంటాయో, అంటే జీరో కాకుండా మిగతా వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిలన్నింటినీ మనం రిజల్ట్లో అపెండ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఒకవేళ జీరోస్ తగిలితే అప్పుడు జీరోస్ కౌంట్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఈ రకంగా ఈ లూప్ మొత్తం కంప్లీట్ అయ్యే లోపల నాన్ జీరో వాల్యూస్ అని రిజల్ట్ లోపలికి వచ్చేస్తాయి. ఎన్ని జీరోస్ అయితే ఉన్నాయో ఆ జీరోస్ కౌంట్లో వచ్చేస్తాయి అనమాట. జీరోస్ కౌంట్ పెరుగుతుంది. సో ఫైనల్గా మనం ఏం చేస్తాము అంటే ఎన్ని జీరోస్ అయితే మిగిలాయో ఆ జీరోస్ని ఈ రిజల్ట్కి లాస్ట్లో ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తాం అనమాట. లాస్ట్లో నుంచి యాడ్ చేస్తూ వెళ్తాం. ఫైనల్గా రిజల్ట్ని రిటర్న్ చేస్తాం అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లాజిక్ 1. ఎవరైతే ఈ వీడియోలో స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేసిన లాజిక్ నీట్గా విని అక్కడ డ్రై రన్ కూడా అర్థం చేసుకున్నారో వాళ్ళకి ఈ కోడ్ ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఐ సజెస్ట్ ఎవరైతే డైరెక్ట్గా కోడ్ చూడడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా మళ్ళీ వీడియో స్టార్ట్కి వెళ్ళి లాజిక్ని స్టార్టింగ్ నుంచి క్లియర్గా అర్థం చేసుకోండి, ఇంకా బాగా అర్థమవుతుంది మీకు. ఆల్రైట్, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద లాజిక్ 2. సో ఇప్పుడు మనం లాజిక్ 2ని ఈ ఫంక్షన్లో ఇంప్లిమెంట్ చేద్దాం రండి. సో యాజ్ యూజువల్గా ఫంక్షన్ నేమ్ మూవ్ జీరోస్. ఈ ఫంక్షన్ దాని లోపలికి అరే అనే ఒక లిస్ట్ని ఇన్పుట్గా తీసుకుంటుంది అనమాట. సో ఫస్ట్ మనం అరే యొక్క సైజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఫస్ట్ జీరో అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో ఈ ఫస్ట్ జీరో యొక్క పర్పస్ ఏంటంటే ఇచ్చిన అరేలో ఉన్న జీరోస్లో మొట్టమొదటిసారిగా జీరో ఎక్కడైతే కనిపించిందో ఆ జీరో యొక్క ఇండెక్స్ మెయింటైన్ చేసుకోవడం కోసం ఈ ఫస్ట్ జీరో అనే వేరియబుల్ మనం క్రియేట్ చేసుకోవడం జరిగింది. సో ఆ తర్వాత అరే మొత్తం పైన మనం ఒక ఫర్ లూప్ రన్ చేద్దాము. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అరే మొత్తం తిరిగే ప్రాసెస్లో ఒకవేళ నేను నుంచున్న వాల్యూ కనుక నాన్ జీరో అయితే అప్పుడు నేను మొట్టమొదటిసారిగా జీరో ఎక్కడైతే కనిపించిందో వాటితో స్వాప్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా స్వాప్ అంతా అయిపోయిన తర్వాత ఎలాగో ఈ ఫర్ లూప్ మళ్ళీ తిరుగుతుంది, ఈ ఐ అనేది ముందుకు జరుగుతుంది. సో కానీ మనం ఇక్కడ జీరోకి పాయింట్అవుట్ చేస్తున్న ఫస్ట్ జీరో అనే వేరియబుల్ని కూడా ఇంక్రిమెంట్ చేసుకోవాలన్నమాట మర్చిపోకుండా. సో ఇలా ఈ ఫర్ లూప్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి అరే లోపల నాన్ జీరో వాల్యూస్ అన్ని ముందుకు వచ్చేస్తాయి, జీరో వాల్యూస్ అన్ని లాస్ట్కి వచ్చేస్తాయి అనమాట. ఫైనల్గా మనం ఏం చేస్తాం, అరేని రిటర్న్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లాజిక్ 2. ఐ హోప్ ఈ సొల్యూషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. See you next video.